Hello friends, welcome to the day 11 DSA in Java. In today's video, I will discuss about whether the given array contains duplicates or not. How we can check if the array contains duplicates or not? Simply, if the value repeats more than one time, then the array must contain duplicates. Okay, so here the given array AR, and if duplicates are contained, then we have to return true, otherwise return false. Okay, so first example here 4 5 6 4, so 4 is repeated twice, so the array contains duplicates, that's why the return false. And here 1 2 3 4 all are unique values, all are repeated only once, so there is no duplicate value, that's why they return false. Okay, సో మనం ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, బట్ ఐ విల్ explain multiple ways, but I will perform only the best solution. Okay, I will execute and explain the best one. సో ఫస్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే జావాలో మ్యాప్ తీసుకోవచ్చు, హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ తీసుకుని ఎలా అంటే 4 ఫస్ట్ టైం, ఇది కీ, ఇది వాల్యూ. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్నాను, సో 1 టైం, ఇప్పటివరకు ఏం లేదు కాబట్టి 1 టైం. నెక్స్ట్ 5 న్యూ కీ, సో సేమ్ మళ్ళీ 5 తీసుకొని, ఇంతవరకు 5 లేదు కాబట్టి సో 1 టైం. నెక్స్ట్ 6 అన్నది యూనిక్ కాబట్టి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ 4, ఇప్పుడు 4 కాబట్టి ఆల్రెడీ 4 అన్న కీ ప్రెజెంట్ అయి ఉంది కాబట్టి సో అక్కడ ఉన్న కౌంట్ నేను జస్ట్ ఇంక్రీజ్ చేస్తాను, సో 2. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫర్ లూప్ పెట్టి ఇఫ్ ఈ కీ అన్నది అంటే ఇఫ్ వాల్యూ అన్నది ఏదైనా సరే ఎనీ కీ యొక్క వాల్యూ అన్నది గ్రేటర్ దెన్ 1 అయితే నేను జస్ట్ రిటర్న్ ట్రూ చేస్తాను. ఇఫ్లో పెట్టి ఫర్ లూప్లో బాడీలో ఇఫ్ కేస్ పెట్టి ఇఫ్ మ్యాప్ ఆఫ్ కీ పర్టికులర్ కీ అన్నది గ్రేటర్ దెన్ 1 అయితే దాని కౌంట్ అన్నది నేను రిటర్న్ ట్రూ చేస్తాను, అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వే వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వే. అండ్ సెకండ్ వే, హ్యాష్ సెట్. హ్యాష్ సెట్ అంటే నథింగ్ బట్ సెట్. మనకు పైథాన్లో సెట్ ఎలా ఉంటుందో జావాలో అలా హ్యాష్ సెట్. సెట్ అంటే ఏంటి, మనం ఎప్పుడు సెట్ అనే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము అంటే యూనిక్ వాల్యూస్ కావాలి అన్నప్పుడు. యూనిక్ వాల్యూస్ అంటే ఓన్లీ 1 టైం మాత్రమే ప్రజెంట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ ఐడి కార్డ్, ఐడి నెంబర్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ యూనిక్ ఐడి నెంబర్. 2 స్టూడెంట్ ఐడి నెంబర్స్ ఆర్ నెవర్ మ్యాచ్, నెవర్ బీ సేమ్. ఓకే, and also our Aadhaar number, unique identification. So only one person has that value. None of them will match that number. So hash set. సో హ్యాష్ సెట్లో ఏం చేస్తానంటే నేను యాడ్ చేస్తాను వాల్యూస్ని. సో ఫస్ట్ 4 అనేది అంత ముందర ఇప్పటి వరకు ప్రజెంట్ లేదు కాబట్టి సో 4ని యాడ్ చేస్తాను. యాడ్ చేశాక నెక్స్ట్ 5 కూడా లేదు కాబట్టి సెట్లో మళ్ళీ యాడ్ చేస్తాను. నెక్స్ట్ 6 కూడా ఇప్పటి వరకు లేదు కదా సెట్లో, సో యాడ్ చేస్తాను. ఇఫ్ ఇప్పుడు 4 ఆల్రెడీ ప్రజెంట్ అయి ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది కదా, సో యాడ్ చేయను. సో ఇప్పుడు మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే ఇక్కడ సెట్లో ఎంత, ఇక్కడ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 4 వాల్యూస్. ఇక్కడ సెట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ సెట్లో ఉన్న వాల్యూస్ అంటే ఈ అరేలో ఉన్న వాల్యూస్ సైజు, కౌంట్, అరేలో వాల్యూస్ ఉన్న కౌంట్ అండ్ సెట్లో వాల్యూస్ కౌంట్ సేమ్ అయితే డూప్లికేట్స్ లేవనే కదా మీనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1, 2, సెకండ్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, వీటిలో అన్ని యూనిక్ వాల్యూస్ డిస్టింక్ట్. సో ఇప్పుడు నేను వీటిని సెట్లో యాడ్ చేశాను అనుకో, సేమ్ అక్కడ ఎలా అయితే వాల్యూస్ ఉన్నాయి అరేలో ఇక్కడ కూడా సేమ్ అవే వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు నేను సైజ్ చెక్ చేశాను అనుకో,
వీటిలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 వాల్యూస్ ఉన్నాయి సెట్లో. ఇక్కడ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 వాల్యూస్ ఉన్నాయి. సో దెర్ ఈజ్ నో డూప్లికేట్ వాల్యూస్. సో ఈ అరేలో ఉన్న వాల్యూస్ కౌంట్ అన్నది అండ్ అలాగే సెట్లో ఉన్న వాల్యూస్ కౌంట్ అన్నది రెండు మ్యాచ్ అవ్వకపోతే, అంటే రెండు ఈక్వల్ అవ్వకపోతే ఖచ్చితంగా డూప్లికేట్స్ ఉన్నట్టే కదా. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వే అండ్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే అండ్ better solution this way. Hash set. I will execute it. Okay, first I will take hash set. So here అరేలో ఉన్న వాల్యూస్ అన్నవి ఇంటీజర్ కాబట్టి నేను జనరిక్స్ అనేవి ఇంటీజర్ తీసుకుంటున్నాను. జావాలో వీటిని జనరిక్స్ అంటాం. ఎందుకు అంటే టైప్ సేఫ్టీ కోసం యూజ్ చేస్తాము. ఓకే, హ్యాష్ సెట్. ఒక హ్యాష్ సెట్ తీసుకోవాలంటే జావాలో ఎలా తీసుకుంటాం. నెక్స్ట్ హ్యాష్ సెట్లోకి నేను వాల్యూస్ని యాడ్ చేస్తాను. నేను ఇప్పుడు కూడా సేమ్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు వాల్యూ కావాలి, అరేలో ఉన్న వాల్యూస్ కావాలి, వాటి ఇండెక్స్ అవసరం లేదు కాబట్టి. ఇఫ్ మీకు ఇండెక్స్తో వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే ఫర్ లూప్ తీసుకుంటాం, నార్మల్ ఫర్ లూప్. ఫర్ int i equals to 0, i less than array dot length అలా తీసుకుంటాం. బట్ ఓన్లీ నాకు వాల్యూ కావాలి అన్నప్పుడు ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ యూజ్ చేసుకుంటాం. s dot add x. సో నౌ నేను జస్ట్ చెక్ చేస్తా, array dot length not equals to s dot size. ఈ సెట్ అన్నది కలెక్షన్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ డేటా స్ట్రక్చర్, అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఉంది సెట్ అనే ఇంటర్ఫేస్. సో అక్కడ ఏంటి అంటే సైజ్ అన్నది వాడతాం, అంటే ఎన్ని వాల్యూస్ ప్రెజెంట్ అయి ఉన్నాయి సెట్లో అని చెప్పి మనం తెలుసుకోవాలి అంటే కౌంట్ ఆఫ్ ది వాల్యూస్ ప్రెజెంట్ ఇన్ ద సెట్ కావాలి అంటే మనం సైజ్ వాడతాం. అదే అరే క్లాస్లో అయితేనేమో లెంత్ అనే ప్రాపర్టీని వాడతాం. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ ప్రాపర్టీ అండ్ లెంత్ మెథడ్. మనం స్ట్రింగ్స్లో అయితేనేమో లెంత్ మెథడ్ని వాడతాం. మెథడ్ అంటే త్రూ పెరాన్సిస్తో కాల్ చేస్తాం. ఇది లెంత్ ప్రాపర్టీ మీన్స్ వేరియబుల్. ఇది ఫైనల్. జావాలో అరే డాట్ లెంత్ అన్నది ఫైనల్ వేరియబుల్. ఓకే, it just returns the number of values present in the array. Okay, we'll see. Okay, first test is passed. Okay, 100% accuracy. Thank you for watching, friends. Please like, share and subscribe. And if you want one-to-one mentorship, so please reach out me through registration link, and a registration link is present in YouTube channel. Please subscribe and share these videos to your friends if they are preparing for tech interviews at me.